వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. రామభద్రాపురం మండలం రామభద్రాపురం మరియు పారధి గ్రామాల మధ్య ప్రధాన రహదారిలోని కల్వర్టు కూలిపోవడంతో రోడ్డు మధ్యలో 10 మీటర్ల వరకు భూమి లోపలకు వరిగి గుంతలా మారింది. ఈ కారణంగా వాహన రాకపోకలకు పెద్ద ఇబ్బందిగా ఏర్పడింది. ముఖ్యంగా భారీ వాహనాలు గడువుగా వెళ్లలేక వాహనదారులు భయంతో వాటిని తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. స్థానిక ప్రజలు, వాహనదారులు, అధికారులు, నాయకులు త్వరగా కొత్త కల్వర్ట్ నిర్మించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా మెంటాడు మండలం బిరసాడ వలస గ్రామంలో గిరిజనులు 17 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫామ్ నుంచి వచ్చే దుర్గంధం కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. ఫారాన్ని తరలించాలని అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో దీక్ష కొనసాగిస్తున్నారు. చంటి పిల్లల సహా గ్రామస్తులు ఉయ్యాల్లో ఊగుతూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు, మాజీ సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. అధికారులు స్పందించేదాకా దీక్ష కొనసాగించనున్నట్లుగా చెప్పారు. ఈ దుర్వాసనకి మేము 7 సంవత్సరాల నుంచి భరించలేకపోతాం. ఈ రెడ్డి గారు అందరూ పెద్దలకి ఆహ్వానించి అందరూ లంచాలు తీసుకొని ఆ రెడ్డి గారి మాటలే ఎంత అనగానే మా మాట పొందింపలేదు. మా మాట ఎవరు పట్టింపు చేసుకోలేదు. వాళ్ళు ఏడు చేసుకుంటారు. ఈ లేట అన్నాలు ధర్నా కూకొంత కూకొని నాయకులందరూ నా పేరున ఉన్నారు కదా, నాకేటి వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పనేటి నాకేటి కలిగింది. నిరవధికారికంగా ఈ నిరాహార దీక్ష అనేది జరుగుతుందండి. కాకపోతే దీనిపైన అధికారులు ఎలాంటి స్పందన లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఒక పూట కూలికి వెళ్ళకపోతే కానీ పొట్ట నిన్న పరిస్థితి. అలాంటిది గత 17 రోజులుగా ఊరు మొత్తం కూర్చొని ఇక్కడ దీక్షలు చేస్తున్నా కానీ అధికార వ్యవస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళ పక్క కూడా చూడట్లేదు. దీన్ని ఇంకా తీవ్రంగా ఉధృతం చేసే దీనికి దిశగా మేము ముందుకెళ్తాం. ఏదైతే రేపు మినిస్టర్ గారు అయినటువంటి సంజయ్ రాయ్ గారు ఇక్కడికి వస్తానని మాట ఇచ్చారో ఆవిడొచ్చి సరైన పరిష్కార మార్గం చూపించకపోతే మాత్రం దీన్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నా కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు అందరికీ అర్జీలు పెట్టుకున్నా కానీ ఎవరు స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇంకా 2-3 రోజుల్లో దీన్ని తీవ్రస్థాయి తీసుకెళ్లి జిల్లా స్థాయిగా ఇంకా ధర్నాలకు దిగే ప్రయత్నం మేము చేస్తాం. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్విన్ కాలనీలో దుర్ఘటన సంభవించింది. తులసీనగర్ వద్ద 10 ఏళ్ల బాలుడు జైషిత్ చౌహాన్ క్వాంటమ్ లీఫ్ స్కూల్ బస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సైకిల్ తొక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిన జైషిత్ పై బస్సు ఎక్కిపోయడంతో ఘటన తీవ్రతరమైంది. గోకుల్ ఫ్లాట్స్ ప్రాంతానికి చెందిన ఈ బస్సును గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సంఘటన ఆలస్యంగా వెలుగు చూసినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. जात में
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇండ్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ హోదాతో ప్రత్యేకంగా వికారాబాద్ నియోజకవర్గానికి 7,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. వచ్చే ఉగాది నాటికి మొదటి విడత ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు సురేష్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు ప్రియతమ నాయకులు వికారాబాద్ శాసనసభాపతి ప్రసాద్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇందిరమ్మ లబ్ధిదారులకు, అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, దాని తర్వాత సఫల్గూడలో బహుజన గర్వానికి చిహ్నాలైన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ తదితరుల విగ్రహాల ప్రతిష్టకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే దీనికి వ్యతిరేకంగా కార్పొరేటర్ శ్రావణ్ అడ్డంకులు సృష్టించడాన్ని ఖండించాలి. బీసీలు, ఎస్సీలు, వీసీల స్ఫూర్తిదాయక నాయకుల పట్ల అపగౌరవం చూపే శ్రావణ్కి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. బహుజనుల గౌరవాన్ని కాపాడే యత్నానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపి తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. శాసనసభ్యులు మల్కాజ్గిరి శాసనసభ్యులైనటువంటి మరి రాజశేఖర రెడ్డి గారు మినీ ట్యాంక్ బండ్ పైన, సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు, కొన్ని బడుగు బలహీన వర్గాల విగ్రహాలు పెట్టాలని మహనీయులు పెట్టి వారిని స్మరించుకోవాలని చెప్పేసి వారు జిహెచ్ఎంసీ కమిషనర్ని కోరడం జరిగింది. కానీ అగ్రవర్ణాలకు చెందినటువంటి అగ్ర కులాల అహంకారి అయినటువంటి మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఇవాళ అక్కడ ఎవరి విగ్రహాలు పెట్టొద్దు, ఎవరి విగ్రహాలు ఇక్కడ ఉండొద్దు, మినీ ట్యాంక్ బండ్ పైన మాకు అడ్డంకి అవుతాయి, మాకు అడ్డం అవుతాయి అని చెప్పేసి ఇలా నీతి వాక్యాలు పలుకుతున్నాడు. కాబట్టి ఈరోజు చెప్తున్నాము, శ్రవణ్ మేము పెట్టించుకుంటాం. నేను ఇది బీసీ సంఘాలు అందరి తరఫున మాట్లాడుతున్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరు బడుగు బలహీన వర్గాల మహనీయులు అందరి విగ్రహాలు పెడతామాడా? నువ్వు నీకు ఏం ఆహ్లాదకరం మిస్ అవుతుంది కాడ? అంటే నీకు వసూళ్లకు మన అడ్డమవుతుందా? అది లేదా నీ కాంట్రాక్టర్ ఇట్లా నీకు ఏమైనా బిల్లు చేయాలనుకుంటున్నావా, కమిషన్ ఇవ్వాలనుకుంటున్నావా? ఇలా మాకు తెలుస్తలేదా? నువ్వు కనీసం సిగ్గుంటుంది. మోరీ డ్రైనేజ్ అయ్యి కూడా పైసలు వసూలు చేస్తున్న చరిత్ర నీది. నువ్వు ఇలా మహనీయుల విగ్రహాలు వద్దానంత సీన్ ఉందా నీకు? మాకు తెలియదా? నువ్వు ఎక్కడెక్కడ ఒక 10 మీటర్ల మీ దూరం పొంగుతుంటే అక్కడ పైప్ లైన్ వేయకుండా 10 మీటర్ల నుంచి వేస్తావు. ఎవరైనా డబ్బు తీసుకొని నువ్వు నీ అంచరు కలిసి. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. హిందీ టీచర్ అల్లకట్టు సత్యనారాయణ వృక్షాసనం, ప్రక్షాసనం, సూర్య నమస్కారం, ధనురాసనం, ప్రాణాయామం, ధ్యానం తదితర యోగాసనాలు చేయించారు. ఇక యోగా సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, చైర్మన్ లక్ష్మి, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, అలాగే ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి సౌజన్యంతో ఇది యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇది జూన్ 21 నాడు జరుపుకుంటున్నాం. యోగా అంటే ఏంటిది? యోగా అంటే తెలిసిందా? ఏంటిది యోగా అంటే? కలయిక. ఏం కలయిక? మన శరీరము మనస్సు కలవాలి. కలిసినప్పుడు మనం సరైన పని చేస్తాం. మనసు ఒక కాడ, శరీరం ఒక కాడ. ఇప్పుడు పొద్దున సార్ ప్రేయర్లో చెప్పింది, ఏది మనసు పెట్టి చేసినా అది యోగానే, ఏది మనసు పెట్టినా యోగా. అంటే మన శరీరము మనసు ఒకే దగ్గర ఉండాలి. దాన్ని యోగా అంటారు. ఏమంటారు? రెండు కలిపేదాన్ని యోగా. దేని కలపాలి? మన శరీరము, మనస్సు, ఈ రెండు కలిపి చేసేదాన్ని యోగా అంటారు. మరి యోగా అంటే ఏంటి? యోగా చేయడం వల్ల ఏం లాభము? ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. యోగా చేయడం వల్ల ఏం బాగుంటది? ఆరోగ్యం బాగుంటే మనకు ఆనందం ఉంటుంది, ఏ పనైనా చేస్తాం. ఆరోగ్యం మంచిగా లేదనుకో, నాకు కడుపు వస్తుంది, నాకు తల వస్తుంది, నాకు కాళ్ళు వస్తుంది, నాకు చేతులు వస్తుంది,
ఇట్లా చెప్పి మనం అన్ని పనులను చేయకూడతాం. అవునా? ఆరోగ్యం ఉంటే యోగా చేయాలి. మన ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరట్పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటకు చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్ ఐడి ఆధారంగా కారట్పల్లి గ్రామంలో కల్లు దుకాణ లైసెన్స్ పొందాడని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి దీనిని ఆధారాలతో తీసుకువెళ్లినప్పటికీ చర్యలు లేకపోయాయని వారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విచారణలోనూ అది నకిలీ ఓటర్ ఐడిగా నిర్ధారణ అయిందని వెల్లడించారు. లైసెన్స్ రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కళ్ళుకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఆధారాలు సృష్టించి వేరే మిగిలిన ఆధారాలని రెడ్డిపేటలో ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ మిగిలినవన్నీ రెడ్డిపేటలో ఉంచుకొని ఇక్కడ కళ్ళుకు సంబంధించి మాత్రమే ఉదయం వచ్చి సాయంత్రం వరకు కళ్ళు అమ్ముకొని వెళ్ళడం జరుగుతుంది. దీనిపై అధికారులకు చాలాసార్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు. గత నెల 12న ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒక వారం 10 రోజులకు విచారణకు వచ్చారు. అధికారులు విచారణకు వచ్చిన అధికారులు కూడా గ్రామ సెక్రటరీ దగ్గర ఇతనికి సంబంధించి గ్రామంలో ఏమీ ఆధారాలు లేవు, అతని గ్రామ వ్యక్తి కాదు అని నిర్ధారించడం జరిగింది. అన్నీ తెలిసి కూడా ఎక్సైజ్ అధికారులు మళ్ళీ అదే ఆలస్యం చేస్తూ కొత్తగా ఆధారాలు ఇప్పుడు సృష్టించడానికి ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి, ఆధార్ అడ్రస్ మార్పుకి కొత్తగా ఓటర్ ఐడి కరడుపల్లిలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అవి కొత్తగా వచ్చిన తర్వాత నాకు విచారణ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఫిర్యాదు చేసి నెల జరిగినా ఇంకా అధికారులు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఈ లైసెన్స్ ఇష్యూ పైన విచారణ జరిపి నకిలీదో కాందో అధికారులు తెలిసి ఖచ్చితంగా తెలుసుకొని న్యాయం చేయగలరని కోరుతున్నాను. అధికారులు వాళ్ళు నిజాయితీగా విచారణ చేపట్టి ఈ నకిలీ లైసెన్స్ను రద్దు చేయగలరని కోరుతున్నాను. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోంపల్లిలో కిరాణా షాప్ యాజమాని సాయిబాబాను డమ్మీ గన్తో బెదిరించి 4 లక్షల దోచిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న రాత్రి 10:30కి దోపిడీ జరిగింది. షాప్ యాజమానిని గమనించి రెక్కి చేసిన నిందితులు బైక్లపై వచ్చి క్యాష్ బ్యాక్ లాక్కున్నారు. షాప్లో పనిచేస్తున్న యువకుడిని తోసేసి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రాజస్థాన్కు చెందిన మహేందర్ ఖాన్, రుస్తుం ఖాన్, రాహుల్ ఖాన్, అశోక్ పవర్లను అరెస్ట్ చేశారు. వీరు మాల్ సప్లయర్ల వద్ద పనిచేస్తూ దోపిడీకి పథకం వేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. లీవ్ చేశాడు. ఆ విధంగా 4 2 మోటార్ సైకిళ్ల పైన వచ్చారు. 2 ముందు వెయిటింగ్లో ఉండగా ఒకతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు. అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుం పట్టుకొని అతన్ని ఆపడానికి ట్రై చేశాడు, కానీ ఇతను బలంగా ఉండి తోసి పారిపోయాడు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర పనిచేసే వర్కర్లకు, మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను దగ్గరలో ఉన్న లోకల్ పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర, గత చరిత్రను తెలుపుకొని ఆ గత చరిత్ర ఆధారంగా ఇళ్లల్లో పనికి పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉంటుందని మనవి. అలానే ప్రతిరోజు ఒకటే సమయానికి డబ్బులు తీసుకొని ఇంటికి పోకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, లాకర్లో పెట్టుకోవడము చేసుకుంటే బాగుంటుందని మనవి. సంగయ్యపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లాగ్షిప్ కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇళ్ల నిర్మాణానికి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులపై కలెక్టర్ దృష్టి సారించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణానికి అవసరమైన మార్గదర్శకాలు వివరించి తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా నిత్య జీవితంలో భాగం కావాలని ప్రజలకు సూచించారు. పట్టణంలోని దివ్యాగౌడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు కలెక్టర్. ఇక రోజు 45 నిమిషాల యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. ఈ వేడుకలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిశు మందిర్ విద్యార్థి రామ్ కుమార్ మ్యాన్ కోడ్ ద్వారా చేసిన వినూత్న ప్రదర్శన ప్రశంసలు పొందింది. పలువురు అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేయగలిగిన వాళ్ళు బ్రీత్ హోల్డ్ చేస్తూ చేయండి, చేయలేని వాళ్ళు నార్మల్ బ్రీతింగ్ లో చేయండి. ఓకే 7. ఇప్పుడు సైడ్స్ రైట్ బ్రీతింగ్ రైట్ బ్రీతింగ్ రైట్ బ్రీతింగ్ రైట్ హోల్డ్ ద బ్రీత్. మన మొత్తం వ్యవస్థ అదే బాడీ రిలాక్స్ కావడం కాకుండా ఫ్లెక్సిబుల్గా కావడానికి కానీ రిలాక్స్ కావడానికి అవసరం ఉంది. సో రెగ్యులర్గా అందరూ కూడా కట్టుకట్టుగా చెప్పినట్టు వాళ్ళ మేడం కూడా ఎక్సర్సైజ్ యోగా చేస్తారు. అందరూ కూడా ఆలోచుకోవాలి. మంచి అలవాటు అలవాటు మన ఆరోగ్యం ఫ్యూచర్లో మంచిగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క యోగాని అలవాటు చేసుకోవాలి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ పోసపల్లె వెంకట్రావు మాదిగ అన్నారు. చీటికాడ మండలం తోరువోలు గ్రామంలో జరిగిన సమావేశంలో మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు రావాడ దేవుడు బాబా ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక చేశారు. బాలల విద్యా అవకాశాలపై మాట్లాడిన వెంకట్రావు బీసీ వర్గీకరణలో మాదిగల హక్కులు సాధించడంలో మందకృష్ణ మాదిగ కృషిని గుర్తు చేశారు. ఇక ఎంపికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, లోకేష్ పాదయాత్ర చేశాడు, జగన్ పాదయాత్ర చేశాడు, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. పాదయాత్రలకి పురుటిగట్ట ఎంఆర్పిఎస్. లో ఉద్యమం స్టార్ట్ అయిన ఈ 30 సంవత్సరాల్లో అనేక మంది పాదయాత్రలు చేసి సీఎంలు అయిన రోజులు ఉన్నాయి. సీఎంలు అవుతారు కానీ వాళ్ళు రోడ్లు వేస్తారు, కళ్యాణ మండపాలు కడతారు, అవి కడతారు, ఈ కడతారు, అక్కడ శిలాపాలకు వేసుకుంటారు. వాళ్ళకి ఇది నేను ఈ పని చేశానని అవి 4 రోజులు లేదంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి మళ్ళీ అవి జనాలకి ఉపయోగపడకుండా ఆ కట్టి కూడా శ్మశానాల కాడనే లేదంటే జనాలు ఉపయోగపడిన కాడ కట్టుకుని శిలాపాలకలు వేసుకుని పోతారు. కానీ వాళ్ళు ఎలా చేసుకుని పోయినా అది మనకు అనవసరం. కానీ మాజీ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన ఈ రోజుని ఆరోగ్యశ్రీ అంటే మీరు కూలీ నాలి చేస్తారు. 6 లక్షల రూపాయలు ఎట్టి ఆపరేషన్ చేయించుకోగలరమ్మా? చేయించుకోలేదు. ఆదోని మండలం ధనాపురం సర్పంచ్ని కుల వివక్షతో అవమానించిన కేసుపై జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ తీవ్రంగా ఖండించారు. దళిత గిరిజన సంఘాల జేఏసీ తీర్మానాలను పట్టించుకోకుండా కొంతమంది మందకృష్ణ మాదిగలు బాధితుడి క్షమాపణ లేకుండా ముందుగా క్షమాపణ చెప్పినందుకు విమర్శించారు. సర్పంచ్ చంద్రశేఖర్కు ఆలయ ప్రవేశం చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేసే వరకు జైభీం ఎంఆర్పీఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఆదోని నియోజకవర్గంలో బలంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. లేకుండా జేఏసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో క్షమాపణ చెప్పారు అని చప్పట్లు కొట్టారు. అయ్యా, ఏదైతే ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన తెలిపారో ఆ కార్యక్రమంలో గౌరవనీయులు పూజ్యులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి అన్నారు. అయ్యా, మందకృష్ణ మాదిగన్న గారు కూడా అంటే మాకు చాలా ఇష్టం. ఆయన్ని మేము గౌరవిస్తాం. ఆయన మా జాతి ముద్దుబిడ్డని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. అయినను మందకృష్ణని మీరు ఏదో మాట్లాడారని చెప్పేసి మా నాయకుడిని నిన్నటి దినమున ఎంఆర్పిఎస్ నాయకులు ఒక 3 ఎంఆర్పిఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని చాలా నీచమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది మీకు ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము.
కావున జై భీమ్ ఎంఆర్పిఎస్. బొబ్బిలి పట్టణంలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిబిఎం స్కూల్ అక్రమంగా కొనుగోలు చేసిన ఘటనపై సిపిఐ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్, రైతు సంక్షేమ సంఘం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు శనివారం స్కూల్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టకుండా శనివారం ఉదయం అక్రమ రిజిస్ట్రేషన్ ఉన్న ఈ భూమిపై పూజ జరగడం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్లుగా తెలిపారు. అక్రమంగా కొనుగోలు చేసిన వైసీపీ నాయకుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. స్కూల్ ప్రైవేట్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రజా సంఘాల ఐక్యత. స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ అన్న రద్దు చేయాలి. స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణ రద్దు చేయాలి. స్కూల్ ప్రైవేట్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. స్కూల్ ప్రైవేట్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈరోజు విశాఖలో అట్టహాసంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడానికి ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం, విశాఖ ప్రజానీకం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమం నిర్వహించాలని కలలందిన విశాఖ ప్రజల సహకారం మరులేనిది. ముఖ్యంగా గత 4 రోజులుగా ట్రాఫిక్ సమస్యలు మరియు ఇతర ఇబ్బందులు ఉన్న విశాఖ వాసులకు కృతజ్ఞతలు. మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ముందడుగు వేసినప్పటికీ ఇబ్బందులు ఎదురైన వారికి మా క్షమాపణ తెలియజేస్తున్నానన్నారు. చాలా ఘనంగా ఎవరు ఊహించిన రీతిలో ప్రజలందరూ పాల్గొనటం, దీన్ని నిర్వహించినటువంటి అనేక మంది, ఈ సక్సెస్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ప్రజల సహకారం, పార్టీల నాయకులు, ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ, ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ, ప్రత్యేకించి విశాఖ నగరంలో ఈ ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడినటువంటి గత 3-4 రోజులుగా ప్రజలందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఒక రైట్ కాజ్ కోసం ప్రపంచానికి విశాఖపట్నాన్ని చూపించాలనేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి గారి కోరిక, నరేంద్ర మోడీ గారి సంకల్పం ఈరోజు నెరవేరింది. ఒకవైపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించాం. ఏ ఉద్దేశంతో అయితే ఈ విశాఖపట్నంలో భారతదేశంలోనే విశాఖకు ఒక గుర్తింపు, గౌరవం రావాలి, ప్రపంచంలో ఇదొక నెంబర్ 1 సిటీగా కావాలనేటువంటి కోరిక ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమైంది. ఇప్పటికే ఎప్పుడు కూడా విశాఖపట్నం వాసులు ప్రతి కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇవి పిలిచిన అప్డేట్స్కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.